ఇగో ఎటన్నా ఓరి కానీ ఢిల్లీకి పోయి ఎగురం మాత్రం అస్సలు పెట్టుకోకుర్రి. ఢిల్లీకి పోయిరంటే యమలోకానికి పోయినట్టే. అంటే గంత నరకమాట ఇప్పుడు అక్కడ. ఎందుకో ఈ పాటికి మీకు సమజై ఉండాలి. భారీ క్లారిటీగా చెప్తా గాని. అంతేనోలా ఎటన్నా ఓరి కానీ ఢిల్లీకి మాత్రం ఓకురి. మన రేవంత్ సార్కు కూడా చెప్పాలి తాపకోసారి ఢిల్లీకి ఓకని. అయినా ఇంటడా కానీ అయితే ఢిల్లీకి ఎందుకు పోవద్దని అంటున్నా అంటే ఇగో గిందుకు. అక్కడ గాలంతా గలీజ్ అయిపోయింది. అక్కడ గాలి వీలుస్తే 100కు 1000% దవాఖాన్ల వాడు పక్క దిమాక్లా రోగాలొచ్చి పాడైతే. అంతేందుకు ఇగో ఇటు చూడురి. ఇదేదో పొద్దు పొద్దుగానే మంచు పడ్డదని అనుకోగల. మంచు కాదది, ఖరాబైన గాలితోని ఢిల్లీ పట్నం గిట్లా కనబడుతున్నది ఇప్పుడు. ఇప్పటికే సగానికి సగం మంది కొలువులకు ఓడే బంద్ పెట్టిరు. ఇండ్లల్లో ఉండే పనులు చేసుకుంటురు. చాలా బండ్లు కూడా బంద్ అయిపోయినాయి. దినం తప్పి దినం నడుపుతురట. ఇక కార్లు కూడా ఉత్తపచ్చగా బయటకు తీయద్దని ఆర్డర్లు పోయినాయి. ఇక బయట రాష్ట్రాల నుంచి లారీలు, బస్సులు, కార్లు ఢిల్లీకు రావద్దని కండిషన్లు పెట్టిరు. బార్డర్ల కాడ టోల్ గేట్లు మందు పెట్టిరు కూడా. ఇల్లు కట్టుడు కూడా నిషేధమట కొన్నొద్దుల దాకా. అగో గట్లున్నది పరిస్థితి. ఈ కార్లు బస్సులతోని కూడా గాలి ఎక్కువనే ఖరాబ్ అవుతుందట కదా. అందుకే ఈ ఉపాయం చేస్తారట. ఇక ఈ ఢిల్లీ కాలుష్యం మీద పార్లమెంట్ లో కూడా చర్చలు గిర్చలు నడుపుతానాయి. ఎట్లా ఢిల్లీని బతికియాలి, జనాలను ఈ గాలితోని ఎట్లా కాపాడాలని ఆలోచన చేసిరట. కానీ ఎవ్వరికేం తోత్తలేదట. ఇది ఇట్లుంటే గీ యమునా నది చూడురి ఎట్లయిపోయిందో. అంతా నురుగు కదా. కాలుష్యం చేయబట్టి ఇట్లా ఖరాబ్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పరిస్థితి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనకు కూడా ఢిల్లీకి పట్టిన గతి పట్టిందంటే మనం కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉత్తదానికి పచ్చిదానికి కార్లు బండ్లు బయటకు తీసి బయ్య నడపద్దు.